ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. మనసుంటే మార్గం ఉంటుంది, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు. విధి చిన్న చూపు చూసినా లేకపోతే భగవంతుడు చిన్న చూపు చూశాడు అని అనుకున్నా సరే 10 మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చంద్రకాంత్ గారు. బిజినెస్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు? 2019లో మన ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలి. మనం చేసే పని సమాజానికి కూడా ఉపయోగం ఉండాలి. ఏముంది ఆల్టర్నేటివ్ అంటే పేపర్ బ్యాగ్స్, ఇదేంటి నాన్ ఓవెన్ బ్యాగ్స్. వీళ్ళు వచ్చే రెవెన్యూ కూడా నేను స్వయం కృషి ట్రస్ట్ మనం వాళ్ళకి డిజేబుల్ పర్సన్స్ కానీ స్కిల్ నేర్పించడము మన ఈ స్వయం కృషి ట్రస్ట్ ద్వారా చేయాలని ఉన్నది. మన సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది కదా, అవేమీ కూడా మీకు పనిచేయలేదా? ఇప్పుడు కూడా ఇంకా ఏం రాలేదు నా దేవుడు అనేవాళ్ళు చాయిస్ ఇవ్వరు, ఛాన్స్ ఒకటే ఇస్తారు. కన్నీళ్ళు కావాల్సే కాదు, చెమటలే చిందిస్తేనే విజయం మీరవుతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ జయ. మనసుంటే మార్గం ఉంటుంది, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఇలాంటి మాటలన్నిటికీ మనం కొటేషన్స్లోనే చూస్తాం, కానీ కొంతమంది మనకి ఎగ్జాంపుల్గా మనకి కనిపిస్తూ ఉంటారు. విధి చిన్న చూపు చూసినా లేకపోతే భగవంతుడు చిన్న చూపు చూశాడు అని అనుకున్నా సరే వాటిని సైతం ఎదిరించి తాను ఆదర్శంగా ఉండటంతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చంద్రకాంత్ గారు. ఈరోజు ఆయన నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన జర్నీ ఎలా సాగుతోంది, 10 మందికి ఆదర్శంగా ఎలా నిలుస్తున్నారు, ఆయన నుంచి మనమంతా ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ పూర్తిగా ఆయన మాటల్లోనే విందాం. నమస్తే చంద్రకాంత్ గారు. మీరెంత ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే కొన్ని వందల వేల మందికి మీ మోటివేషనల్ స్పీచెస్ ద్వారా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. అసలు ఆ ప్రస్థానం ఎలా మొదలైంది? ఎస్ మ్యామ్, ఒక్కసారి మన ఈనాడు పేపర్లో మెయిన్ ఆర్టికల్ వచ్చిందనమాట. అతను ఏమని చేశానంటే కాల్ చేశారు, సార్ నేను ఫైనాన్షియల్గా చాలా కుంగిపోయాను, నాకు ఫ్యామిలీ ఉన్నది, మిమ్మల్ని చూసి మీ ఆర్టికల్ చూసి నేను ఇవాళ సూసైడ్ చేసుకున్న నేను సూసైడ్ చేసుకోకుండా ఆగాను సార్ అని చెప్పారు. అప్పుడు నన్ను ఒక ఆలోచన పడింది, అదే ఒక ఆర్టికల్ ద్వారానే ఇలా ఇంత ఇన్స్పైర్ అయ్యి అతను మానేయని చెప్పి అతను ఒక 1 అవర్ అతను క్లాస్ తీసుకొని అతను మాట్లాడి ఇప్పుడు తను ఒక మంచి సక్సెస్ఫుల్ ఫ్యామిలీ మ్యాన్గా జర్నీ సాగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా అతను టచ్లో ఉన్నారు, ఆంధ్ర అబ్బాయి. అలా నాకు అనిపించింది అనమాట, ఇతన్నే ఒక ఆర్టికల్ ద్వారానే ఇంతమంది ఇన్స్పైర్ చేయగలిగిన నేను. ఇది కాకుండా మన లైఫ్ ఉన్నది, ఇట్లా మనం ఇట్లా టర్న్ చేసుకుని ఒక 10 మందికి ఇన్స్పైర్గా చేసి ఒక మోటివేషన్గా మనం వెళ్తే ఎంతో బాగుంటుంది, ఒక 10 మంది మనం వల్ల ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఈ మోటివేషన్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సూపర్ అండి. ఏం చదువుకున్నారు చంద్రకాంత్ గారు? నాది ఒక 10th ఇంటర్ డిస్కంటిన్యూ. జన్మస్థలం ఎక్కడ మీరు? మీ మేము బోర్న్ అండ్ బాటమ్ హైదరాబాద్ అన్న. ఓహో, ఏం చేస్తుంటారండి మీ పేరెంట్స్? డాడీ నిరంజన్ సాగర్ అండి, తను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా ఉంది ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, ఎంతమంది అండి? నాకు సిబ్లింగ్స్ వచ్చేసి 3 sisters, 1 brother. ఓకే, ఒక బ్రదర్ కూడా ఉన్నారు మీకు? బ్రదర్. మీ పరిస్థితికి అంటే బై బర్త్ ఇలా జరిగిందా? ఎందుకంటే కొత్తగా చూసే ఆడియన్స్ కోసం ఒక్కసారి మీ స్టోరీ మొత్తం తెలియాలనేది నా ఉద్దేశం. ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. నేను బై బర్త్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్, జెనెటిక్ డిసార్డర్ అనమాట ఇది. జెనెటికల్? ఎస్ మ్యామ్, జెనెటిక్ డిసార్డర్ అంటారు, ఆస్ట్రేలియన్ ఇంపర్ఫెక్ట్ కేస్ నాది. సో దానివల్ల బై బర్త్ ఇలా జరిగింది. ఎస్ మ్యామ్. అంటే సర్జరీస్ కానీ మన సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది కదా, అవేమీ కూడా మీకు పనిచేయలేదా? అక్కడ దాకా వెళ్ళారా, వెళ్ళలేకపోయారా? లేదు, అప్పుడున్న సైన్స్ పరంగా అప్పుడున్న మెడికల్ పరంగా అయితే ఇప్పటికి కూడా ఇంకా రాలేదు. అప్పుడు మనకి మా మమ్మీ ప్రెగ్నెంట్లో 9th మంత్లో డయాగ్నోస్ చేయగలిగారు.
ఇలా సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి స్కాన్ చేసి 9th మంత్లో 8th మంత్ అయిపోయి 9th మంత్ ఎంటర్ అవుతున్నాం ఒక 10 డేస్లలో అప్పుడు డయాగ్నోస్ చేయడం జరిగింది. అప్పుడు మనం ఏం చేయలేక కూడా పోయినారనమాట వాళ్ళు డాక్టర్స్ కూడా, అప్పుడున్న మెడికల్ పరంగా కూడా. ఓకే. ఇప్పుడు కూడా ఇంకా ఏం రాలేదు మ్యామ్. ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది, జెనెటిక్ ప్రాబ్లం ఉంటే ఇంకా ఏమీ సొల్యూషన్ లేదు. ముందే ప్రీ ప్రెగ్నెంట్లోనే మనం ఏమైనా చేయొచ్చు అనమాట. ఎట్లా అనిపిస్తోందండి ఈ జర్నీ? ఎట్లా ముందుకు సాగుతోంది? అంటే అన్ని అవయవాలు ఉండి అంతా సక్రమంగా చేసుకునే పరిస్థితుల్లోనే వెనుకడుగు వేస్తున్నారు. చాలామంది భయపడిపోతున్నారు, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమీ సాధించలేకపోతున్నామంటున్నారు. ఎందుకు ఈ జన్మ, ఎందుకు ఈ రోజు అట్లా భావించే ఈ రోజుల్లో మీరు 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు కదా చంద్రకాంత్ గారు, మీకు ఎట్లా ఉంది? ప్రతి లైఫ్కి ఒక ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. అది మనం ఏంటో అని మనం పెట్టుకోవాలి. దేవుడు అనేవాళ్ళు మనకి ఇచ్చింది, దేవుడు అనే ఛాన్స్ ఇవ్వరు మ్యామ్. చాయిస్ ఇవ్వరు, ఛాన్స్ ఒకటే ఇస్తారు. ఆ ఛాన్స్ ఏంటో మనము కనుగొని దాన్ని బట్టి మన జర్నీ మనం చూసుకోవాలన్నమాట. బిజినెస్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు? ఎస్ మ్యామ్. నాకు ఫస్ట్ నుంచి నేను స్కూల్ ఏజ్ ఉన్నప్పుడు ఒక ఎంటర్ప్రీనర్గా మారాలి, మనం ఏంటంటే ఒక 10 మందికి ఇన్స్పైర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్గా ఎప్పుడు కానీ ఉండాలి మనము అని చెప్పి నేను ఉండే అనమాట. కానీ నేను యానిమేషన్ రంగంలో వెళ్దామని నాకు ఆలోచన ఉండే, యానిమేషన్ రంగంలో ఉండే. కానీ నేనేం చేశాను అనమాట, నాకు ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకే స్టాప్ అయి కొద్ది హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, ఇంటర్ డిస్కంటిన్యూ చేయడం వల్ల ఎఫ్ఎంజీసీ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూషను, సూపర్ స్టాకిస్, C&F ఆ బిజినెస్ చేసేవాడిని. తర్వాత మనకి ఎందుకు నేను డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు, వాళ్ళకు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు కదా. అది ఒక ఇండస్ట్రీ పెడితే ఏంటంటే వాళ్ళకి ఒక ప్లేస్ అనేది అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడనే ఉండి వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్లీ కొన్ని ఓల్డ్ ఏజ్ ఉంటారు, వాళ్ళు చేసే కెపాసిటీ ఉన్నా అని కూడా వాళ్ళకి ఎవరికి ఉండదన్నమాట, చేసేందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. ఒక లేడీస్ ఉంటారు, ఇంట్లో చేసుకోవడానికి అవి ఉంటుంది, వాళ్ళు చేసుకోవచ్చు నియర్ బై ఉంటే, లేకపోతే మనం అక్కడనే షెల్టర్ ఇస్తే మనకు బాగుంటుంది అని చెప్పి ఒకటి అలాంటి స్కీమ్ ఆలోచిస్తున్న టైంలో అలాంటి వాళ్ళకి మనం చేయూతని ఇవ్వాలని చెప్పి అప్పుడు 2019లో మన ప్రధానమంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలి అని ఒక ఆలోచనతోని వచ్చిన స్లోగన్తో నేనేమనుకున్నానంటే, అరే ఏముంది ప్లాస్టిక్ ఆల్టర్నేట్గా ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎఫ్ఎంజీసీ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ సూపర్ స్టాక్స్ అది స్టాప్ చేసి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మనం వెళ్తే మనం చేసే పని సమాజానికి కూడా ఉపయోగం ఉండాలి, ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండాలి అని చెప్పి మనం అనుకున్నాం అనమాట. ఓకే. అట్లా ఏముంది అని చూసి నెట్లో ట్రై చేశాను. అప్పుడు ఇంకా బయోడిగ్రేడబుల్ అంటే లేకుండే 2019లో. ఏముంది ఆల్టర్నేట్ అంటే పేపర్ బ్యాగ్స్, ఇదేంటి నాన్ ఓవెన్ బ్యాగ్స్. నాన్ ఓవెన్ బ్యాగ్స్ని మొత్తం ఇండస్ట్రీస్ అన్ని చూశాను అనమాట, ఎక్కడ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అవుతుంది, దీనికి రా మెటీరియల్ ఎట్లా వస్తుంది అని చెప్పి నేను మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మనం ఒక ఫస్ట్ వెళ్ళకుండా డైరెక్ట్గా ఇండస్ట్రీ పెట్టకుండా లీజ్ బేస్ మీద ఫస్ట్ మనము స్టార్ట్ చేసి మనం ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే, దానికి పెట్టుబడి మెయిన్ ప్రధానంగా ఫస్ట్ ఆలోచించాల్సింది పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్. అంటే దీన్ని ఎట్లా మీకు చేకూరింది? ఫస్ట్ అయితే నేను లీజ్ బేస్ మీద చేసుకున్నప్పుడైతే నా ఓన్గా ఉండే మ్యామ్. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎఫ్ఎంజీసీ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సూపర్ స్టాక్స్ C&F చేశాను కాబట్టి MNC కంపెనీస్ అనమాట. ఆ కంపెనీస్ ట్విన్ సిటీస్కి నేనే డిస్ట్రిబ్యూషన్ సూపర్ స్టాక్స్గా ఉండేవాడిని అనమాట. MNC గుజరాత్ కంపెనీస్, బెంగళూరు కంపెనీస్ అవిటికి నేను ఉండేవాడిని అనమాట. అయితే అప్పుడున్న ఆ ఒక ఇన్వెస్ట్మెంట్, ఆ ఒక సేవింగ్స్ దీంట్లో పెట్టి లీజ్ బేస్ మీద మేము రన్ చేసేవాడిని. ఆ తర్వాత మనము ఓన్గా ఫ్యాక్టరీ పెట్టాలి అని ఇలా ఒకళ్ళు మంచిగా వస్తుంది అనుకుంటాం. ఆ టైంలో మనకి మన ఆర్టికల్ ఈనాడు పేపర్లో రావడము, FTCA ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మా యూనిట్ విజిట్ చేసి మా IT రిటర్న్స్ అవన్నీ చూసి మనకు మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే. అవార్డు అప్పుడు మనకి ప్రజెంట్ చేసింది మనకి అప్పుడున్న మన IT మినిస్టర్ KTR గారు మనకి అవార్డు ఇచ్చారనమాట, ప్రెజెంటేషన్ ఇచ్చారనమాట. ఆ టైంలో మనకి ఇవ్వడము మన గవర్నమెంట్ తరఫున మనం ఏమన్నా చేయగలుగుతాము అని చెప్పడం వల్ల మనకు ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ మేము ల్యాండ్ అలాట్మెంట్ అయినాక మనం లోన్. ఎంతమందితో మొదలు పెట్టారు?
మేము స్టార్టింగ్లో 2-3 మెంబర్స్ ఉండే మ్యామ్. మ్మ్. సో అది ఇప్పుడు 5 మెంబర్స్ వరకు వచ్చాం. 5-10 మెంబర్స్ డైరెక్ట్. పెట్టుబడి తర్వాత చంద్రకాంత్ గారి తర్వాత మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది మ్యాన్ పవర్, దాంతో పాటుగా మార్కెటింగ్. మనం చేసిన ప్రోడక్ట్ మార్కెట్లోకి ఎలా వెళ్తుంది, దాన్ని మార్కెటింగ్ చేసుకోవటం మీదే ఆధారపడి ఉంటుంది కదా. అవును. లోన్ అయితే తీసుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇవి ఎట్లా ఆలోచించారు, ఈ స్ట్రాటజీ ఏంటి మీది? మా లోన్ కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. ఓహో. మాకు ఎట్లా అంటే మనకు బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. మ్మ్. మాకు లోన్ ప్రాసెస్ కొద్దిగా ఈజీగా అవుతుందిగా. మ్మ్. మళ్ళీ గవర్నమెంట్ నుంచి కేవీఐసి పిఎంఈజీపీ లోన్ తీసుకున్నాం. ఓకే. ప్రధాన మంత్రి యోజన, అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ద్వారా మనం తీసుకున్నాము. ఓకే. దాంట్లో కేవీఐసి నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ వచ్చింది. భుజరంగరావు సార్ వాళ్ళు వీళ్ళందరూ చాలా మంచిగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. మనకు ల్యాండ్ అలాట్మెంట్ అయినాకో అప్పుడు కూడా మన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి మాకు జైష్ రంజన్ సార్ చాలా మాకు మోటివేట్ చేసి మనకు ల్యాండ్ అలాట్మెంట్ చేపించి ఇచ్చారన్నమాట మాకు. ఆ తర్వాత మాకు లోన్ వచ్చాక కూడా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంచానంటే అది ఇవాళ రేపు ఎలా ఉందంటే ఫస్ట్ వర్క్ ఏముందని చూస్తలేరు. అది కదా వాళ్ళ స్కిల్ ఎంత ఉందో కూడా మనం చూస్తే వాళ్ళు ఉండలేరు అనమాట. ఎంత శాలరీ ఇస్తారు అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అట్లా ఉండడం వల్లనే అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతున్నాం. అది కాదు, మనకు వచ్చి మనం నేర్చుకున్న తర్వాత మనం ఏమైనా అడిగితే బాగుంటుంది అని చెప్పి ఇవాళ రేపు అట్లా ఎవ్వరు ఆలోచిస్తలేరు మనం. అది మన మెయిన్ కాజ్ వచ్చింది. మనం వెనుక పడిపోయే కారణం స్కిల్ ఏముంది, మనం వాళ్ళకి వర్తబుల్లా కాదా, మన వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదని ఎవ్వరు ఇవాళ రేపు జనరేషన్ మొత్తం అలా ఆలోచించలేదు. కానీ అట్లా ఉండడం వల్ల చాలా అన్ఎంప్లాయ్మెంట్ సోర్స్ పెరిగిపోతుంది. మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం, మాకు ఎంప్లాయ్మెంట్ లేదు 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 ఎలాగైనా వస్తుంది మేము. ఎవరు గవర్నమెంట్ అంటే కూడా ఎంతకైనా ఇస్తుంది, ఇవ్వలేరు కదా. కాబట్టి మనం కూడా స్కిల్గా నేర్చుకోవాలి, స్కిల్స్ చేసుకోవాలి. అట్లా మాకు కొద్దిగా ఉన్నది, అవన్నీ మేము అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నేను మార్కెటింగ్ గురించి ఎట్లా ఆలోచించారు అప్పట్లో? మార్కెటింగ్ గురించి అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసేవాడిని. ఇప్పుడు ప్రజెంట్గా ఆన్లైన్ మెటా నుంచి ఉపయోగించుకొని డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నాము. మీరు అనుకున్న లెవెల్లో బిజినెస్ చేయగలుగుతున్నారా? మీరు ఏదైతే ఊహించి, అంటే సొసైటీని మనం ఎట్లయినా బాగు చేయాలి, ముందు పర్యావరణాన్ని కాపాడాలి, ముఖ్య ఉద్దేశం అది కదా, దాంట్లో అచీవ్ అయ్యానని అనిపిస్తూ ఉందా? ఇంకా ఏమన్నా చేయాల్సిన పనులు ఉన్నాయా? నేను అనుకునేది, నేను అచీవ్ అయినది నేను ఓన్లీ 10% నేను అచీవ్ అయినా అనుకుంటున్నాను. నేను అచీవ్ అవ్వాల్సింది చాలా ఉంది, చాలా. ఎందుకంటే దీంట్లో వచ్చే రెవెన్యూ కూడా నేను స్వయం కృషి ట్రస్ట్ అని పెట్టానమాట. దానికి మాకు సపోర్ట్ చేస్తుంది కూడా సజ్జన సార్ సపోర్ట్ చేస్తున్నారు, జేడి లక్ష్మీనారాయణ సార్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా మన లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ మోరల్ సపోర్ట్ నాకు ఉన్నది. మనం ఏంటంటే దీన్ని నేను ఇప్పుడు ఏం చేయాలంటే నాకు మెంటల్గా ఉంది, వాళ్ళు నాకు బ్యాక్ బోన్గా ఏ సజెషన్ కావాలని ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్నమాట, మా స్వయం కృషి వచ్చే మా రెవెన్యూ కూడా, వీళ్ళు వచ్చే రెవెన్యూ కూడా నేను స్వయం కృషి ట్రస్ట్ మనం వాళ్ళకి డిజేబుల్ పర్సన్స్ కానీ ఇంకెక్కడన్నా మంచిగా సోర్స్ ఆఫ్ ప్రాజెక్టులను తీసుకొని స్వయం కృషి ట్రస్ట్ ద్వారా మనం ఎస్పెషల్లీ స్కిల్ నేర్పించడము. ఇంకోటి ఏంటంటే మనకి లైవ్లీవుడ్ క్రియేట్ చేయడము డిజేబుల్ పర్సన్స్కి మన ఈ స్వయం కృషి ట్రస్ట్ ద్వారా చేయాలని ఉన్నది. కానీ ఇప్పుడు మాది కొద్దిగా స్టేబుల్గా లోన్స్ ఇవన్నీ ఈఎంఐ కట్టడం వల్ల ఎక్కువ రెగ్యులర్గా యాక్టివిటీస్ మనం చేయలేకపోతున్నాం స్వయం కృషి ట్రస్ట్. మాకు సపోర్ట్ చేసి మా స్వయం కృషి ట్రస్ట్ వచ్చినా కూడా ఈ యొక్క సందర్భంలో మేము చెప్పగలుగుతాం అంట. ఎవరిని రావచ్చు ఈ సందర్భంగా, అంటే ఈ వీడియో చూసేవాళ్ళు మా స్వయం కృషి ట్రస్ట్ ద్వారా ఎవరన్నా మాకు సపోర్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేయాలి, స్కిల్స్ నేర్పించాలన్నా కూడా మన పర్యావరణాన్ని కాపాడటానికి మనం లైవ్లీవుడ్ చాలా మందికి మాకు కాల్ చేస్తుంటారు అనమాట. సార్ ఇట్లా నాకు కిడ్నీ ఆపరేషన్కి 20,000 లక్షలు ఖర్చు అవుతుంది సార్. మొన్న చాలామంది కాల్ చేస్తారు, ఏం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను చేసి నా ఓన్ మనీతో చేసి ఎవరినైనా ఏమన్నా ఫండ్స్ ఏమైనా అడిగితే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి వరకు మీ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవలు చేశారండి? నేను ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేశాను మ్యామ్. చిన్న గ్రాసరీస్ అవి చేయడము. ఇంకొకటి అంటే కొన్ని మన అనాథాశ్రమంలో ఓల్డ్ ఆర్ఫైన్ హోమ్స్లలో అట్లా వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. ఇంతే తప్పించి నేను పెద్దగా ఎక్కువ ఏం చేయలేము మ్యామ్. కానీ ఇంకా ఫ్యూచర్లో నేను చేయాలని చాలా ఉంది. ఇప్పుడు ఈ మాన్సూన్ సెక్షన్లో కూడా నేను మొక్కలు నాటాలి, 1,00,000 మొక్కలు నాటాలని చెప్పి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంకోటి ఏమనుకున్నాను అంటే, మనము సెలబ్రిటీస్తో కలిసి నేను మొక్కలు నాటితే వాళ్ళ ఫ్యాన్స్ నన్ను ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని ఇంకా చాలామంది
మొక్కలు నాటుతారని నా ఒక నమ్మకం. ఎందుకంటే ఇవాళ పెట్టలే ఏక్యూఐ లెవెల్స్ ఇట్లా పెరిగిపోతున్నాయి మేము, చాలా పెరిగిపోతున్నది. పరివానికి 300 ఎబో దాటిపోతున్నాం మనం, అవును. 350 వరకు వస్తుంది. ఇట్లా ఎక్కడిపోతున్నాం మనం, రేపు జనరేషన్ ఏమైపోవాలి. ఎస్, ఫ్యూచర్ జనరేషన్కి ఏదైనా ఇబ్బందే కదా మనకి, అదే. ఎందుకంటే వర్షాలు పడట్లేదు, నీరు ఉండట్లేదు. అసలు ఇప్పుడు జూలై ఎండింగ్కి వచ్చామంటే ఒక్క వర్షం లేదు. అవును, అంటే అది మనం చేసుకున్నదే కదా మేము. కరెక్ట్. ఇప్పుడు మనం చెట్లు లేవు, చెట్లు ఎక్కడ పడుతున్నారు. అందుకే నేను చెప్పాను ఈ యొక్క మాన్సూన్ సెషన్లో 1 lakh చెట్లు నాటాలని చెప్పి సూపర్ ఒక సూపర్ ఒక ఆశయంగా సాంగ్ కూడా పెట్టుకున్నారు. ఆశయంగా పెట్టుకున్నాను. ఒక సాంగ్ కూడా రాశాను. ఆ సాంగ్ కూడా సజ్జన సార్ రిలీజ్ చేశారనమాట. ఓకే, ఒక 2 lines చెప్పగలుగుతారా, పాడగలుగుతారా సాంగ్? సాంగ్ మేము వినిపిద్దాము, తప్పకుండా వినిపిద్దాము, మేము ఇదేదో పెడదాము. తప్పకుండా. సజ్జన సార్ లాంచ్ చేశారనమాట. ఇప్పుడు మా మీతో మలయ- పాటు టీం ఎవరైనా ఉన్నారండి? సత్యనారాయణ గారు, జేపీ గారు, వీళ్ళు కాకుండా మీ లెవెల్లో ఉన్న టీం ఏదైనా ఉన్నారు. వర్క్ హెల్ప్ చేస్తున్నారా? మా స్టాఫ్ ఉన్నారు. అంటే మామూలుగా టీం ఎక్కడికైనా వెళ్ళి సర్వీస్ చేసడానికి ఉన్నారనమాట. ఓకే, అంటే ఫైనాన్షియల్గా అయితే మాకు ఇప్పటికి ఎలాంటి సపోర్ట్ తీసుకోలేము, ఏం చేయలేము అనమాట. కానీ మాకు ఒక స్టాఫ్ అయితే ఉన్నదన్నమాట. ఓకే. ఇంకా పేరెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సిస్టర్స్ ఏం చేస్తున్నారండి? వాళ్ళంతా మ్యారేజ్ అయిపోయింది మ్యామ్. ఓకే, బ్రదరు, బ్రదర్ మ్యారేజ్ అయిపోయింది. ఇంకా పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళంతా? అంతా ఫైన్ మ్యామ్, అంతా గుడ్. జనరల్గా ఎట్లా అనిపిస్తుంది అంటే అక్క చెల్లెలను, అన్నదమ్ములను, లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ను చూసి ఆడి పాడి ఎగిరి వాళ్ళందరినీ చూస్తాం. ఆ ఫీల్ మీకు ఎప్పుడైనా అనిపించిందా? భగవంతుడు నన్ను ఎందుకు ఇట్లా చేశాడు, ఎందుకు ఇట్లా జరిగింది? ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆశయాలు ఉన్నాయి మీకు, కానీ కొన్ని చాలా వరకు చేయగలుగుతాం, కొన్ని చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా బాధపడిన సందర్భం? ఉంటుంది మ్యామ్. ఉన్నాను కూడా నేను ఏంటంటే తొందరగా రిలీజ్ అయిపోయి నార్మల్ స్టేజ్కి రావాలని చూస్తాను అనమాట. ఒక 1 minute 2 minutes అంతకన్నా ఎక్కువ నేను పెయిన్ఫుల్గా నేను కాను. ఎవరేమైనా అన్నాను కూడా, ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా సరే, ఏదన్నా సరే మనం ఒక 1 minute 2 minutes అంతకన్నా ఎక్కువ బాధపడదు మేము. ఆ బాధపడితే ఏముంటుంది మ్యామ్, కాదు దాని నుంచి బయటకు రావాలి చూసి మనము. అందుకే కానీ నేను ఎక్కువ ఏమీ దాని గురించి, ఎందుకంటే భగవంతుడు ఏదైనా మనం మంచిగా ఇచ్చారు, మనం మంచిగా చేశారని అనుకోవాలి. ఏదైనా పాజిటివ్గా పాజిటివ్గా థింక్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. మీరు ఇలా ముందుకు సాగిపోతున్న ఈ తరుణంలో ఎక్కడైనా విమర్శలు కానీ, పొగడ్తలు అయితే వినే ఉంటారు, ఎన్నో పొగడ్తలు వినుంటారేమో. ఎంతోమంది మీకు కానీ మీ మాటలకి, మీ సర్వీస్కి ఇన్స్పైర్ అయినది చాలా వినుంటారు. విమర్శలు ఎప్పుడైనా ఎదుర్కోవటం జరిగిందా? మీకెందుకు అని కానీ, లేకపోతే మీరు ఏం చేయగలుగుతారని కానీ ఇలాంటి విమర్శలను విన్నారా? అలాంటి వారికి అప్పుడు చెప్పలేకపోవచ్చు సమాధానం, ఇప్పుడు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పాలనుకోవడం అని కాదు మ్యామ్. అంటే నేను ఇంకేం సక్సెస్ కాలేదు, ఇంకేం చేయలేను చెప్పాలనుకునే కాదు. కానీ ఏదన్నా మనం చేయాలనుకుంటే ప్రయత్నించాలి. మనం ముందే వాళ్ళు అట్లా అన్నారు కదా, వాళ్ళు ఇట్లా అన్నారు కదా అని చెప్పి వెనకారుగుతామే. ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరి లైఫ్ డిసైడ్ చేయడం కాదు మ్యామ్. మనం ప్రయత్నించి మనం ఓడిపోతే అది మనం ఓటమి కాదు మ్యామ్. మనం ఏమన్నా అనుకోకుండా మనం ప్రయత్నించకుండా ఓడిపోతామని భయపడితే అది మనం ఓటమి అవుతుంది. అది సో ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ అంటారు. ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. మీకు హెల్ప్కి ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి కదండి. ఎవరు ఉంటారు మీతో నిరంతరం? మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మీ వెన్నంటి ఉండే పర్సన్ ఎవరు? అంటే ఇప్పుడు నా బిజినెస్ పరంగా నన్ను ఇంకా అంటే బిజినెస్కి ఏరిపోయిన నాకు సపోర్టింగ్గా అంతా చూసానికి మా మామయ్య అనమాట. మా మామయ్యనే మొత్తము నా ఎంబడి ఎక్కడికి వెళ్ళినాను కూడా మా మామయ్య ఉంటారనమాట. నాకు బ్యాక్ బోన్గా బిజినెస్ పరంగా కానీ మొత్తానికి. ఇక ఫ్యామిలీ పరంగా మా పేరెంట్స్ చూసుకుంటారనమాట. పూర్తి సహాయ సహకారాలు వాళ్ళ ఎంబడే ఉంటారనమాట. హెల్త్ పరంగా ఇంకా ఏమన్నా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారా అండి? అది ఇక మనకి లైఫ్ మనతో పాటు ట్రావెల్ చేయాల్సిందే. అది మనం ఉన్నంత వాడికి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అట్లా కంటిన్యూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే మనం ఉన్నంత వరకు మనం ఒక సొసైటీకి ఉపయోగపడాలి మనము అనేది నాకుంది అనమాట. అంతే తప్పించి ఎప్పుడు కానీ నిరంతరంగా మనం ఒకరికి సహాయపడేటట్టుగానే ఉండాలి. మన ఎంతమందికి మనము హెల్ప్ చేయాలనుకున్నామో అంతకన్నా హెల్ప్ చేయాలని నాకు ఉంటుంది అనమాట. పాజిటివ్గా థింక్ చేయాలని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాం. కానీ దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంత పాజిటివిటీనా నేనైతే ఎక్కడా చూడలేదు చంద్రకాంత్ గారు. ఆనెస్ట్గా హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను. ఎంత పాజిటివ్ థింకింగ్. అన్ని అవయవాలు ఉండి కూడా భగవంతుడి మీద నిందేస్తారు, పేరెంట్స్ మీద నిందేస్తారు, సొసైటీ మీద నిందేస్తున్నారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ మన పని మనం చేసుకుంటూ పోతే రిజల్ట్ అదే వస్తుంది అని మీరు చెప్పే ఈ విధానం అసలు ఎక్సలెంట్ అండి, ఎక్స్ట్రాడినరీ. మనం ప్రయత్నించకుండానే అడే మన మీద రాదేమో, ఇది చేయలేమేమో, రేపేమో అవుతుందేమో అంటే ఇప్పుడు ఎలా ఉంది మేము చాలామందికి నేను ఐటీ వాళ్ళకి నేను
ట్రైనింగ్ సెక్షన్కి వెళ్తాను అనమాట. ఏ స్టార్టప్స్కి వీటికి వీళ్ళకి గెస్ట్లా పిలుస్తారు. చాలామంది 1.5 lakh 2 lakhs మనకి శాలరీస్ ఉన్నోళ్ళు కూడా పర్ మంత్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉన్న ప్రెజర్స్కి వాళ్ళు జాబ్ క్విట్ చేసేసి ఒక ఎంప్లాయర్గా మారాలంటారు. ఇట్స్ గుడ్. బట్ వాళ్ళు అనుకూలం ఏంటంటే వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టాలనే ఉంటుంది. ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అది రన్ కాకపోతే మనం ఏంటి, మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, రేపు ఫ్యామిలీ ఉంది, అది ఏమి అవి ఆలోచించరు. బిజినెస్ రన్ అవుతుందని ఉంటుంది. నువ్వు రన్ కాకపోతే ఏంటి, నెక్స్ట్ ఏంటి అప్పుడు ఏంటి, మళ్ళీ మొదటికి వచ్చేస్తారు వాళ్ళు. ఓకే. చాలా ఇంకా అప్పుడు ఇంకెక్కువ స్ట్రగుల్ అవుతారు. మెంటల్ స్ట్రగుల్స్ ఇంకెక్కువ ఉంటాయి, ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే చూసుకోవాలి, ఒక బేస్ చూసుకొని మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఆ మార్కెటింగ్ సోర్స్ ఆఫ్ ఎట్లా ఉంది, ఫస్ట్ మా హోంవర్క్ చేసుకోవాలి. నేను అప్పటిదప్పుడే నేను క్విట్ చేసి వాళ్ళు ఎవరో సక్సెస్ అయినారు ఆ కంపెనీ పెట్టి, వీరెవరో ఈ ప్రోడక్ట్ పెట్టి సక్సెస్ అయినారు అనేది అది కరెక్ట్ కాదు. దాని ఇంకా అతనికి ఎంత స్ట్రగుల్స్ ఉన్నాయో మీకు తెలుసా? తెలియదు కదా. అతను ఎంత కష్టపడ్డారో నాకు తెలుసా? వాళ్ళు ఎవరో హోటల్ పెట్టారు, టిఫిన్ సెంటర్ పెట్టారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, బ్యాగ్స్ కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యారు అనేది కాదు. దాని ఇంకా వాళ్ళ సక్సెస్ ఎంత ఉందో తెలుసుకోవాలి. కాబట్టి నువ్వు మారాలి, ఎంప్లాయర్గా మారాలి. కాబట్టి కానీ వాళ్ళని చూసి కాదు, నువ్వు దానికి చెయ్యాలని చెప్పి నేను చాలా మంది కథ చెప్తాను అనమాట. ఓకే. అంటే నెక్స్ట్ ఆప్షన్ కూడా మనం రెడీగా ఉంచుకోవాలంటారా మీ ఉద్దేశంలో? అదే నెక్స్ట్ ఆప్షన్. చంద్రకాంత్ గారు ఏం ఆలోచించారు? నెక్స్ట్ ఆప్షన్ వెల్ అండ్ గుడ్, దేవుడి దయ వల్ల ఇది సక్సెస్ అయింది. ఇది కాకుంటే ఏం చేసేవారు? నేను ఇంకొక ప్రోడక్ట్ షిఫ్ట్ అయ్యేవాళ్ళని. ఇంకో షాప్ అంటే నాకంటే నాకు పెద్దగా బర్డన్స్ అనేది ఏం లేదు. నేను ఓన్లీ ఇది చేయడం కూడా సొసైటీ కోసం, సొసైటీ నన్ను చూసి మారాలి. ఒక ఎంప్లాయీగా ఉన్నవారు ఎంప్లాయర్గా మిమ్మల్ని చూసి నాకు ధైర్యం వచ్చి నేను ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నానని చెప్పాలని చెప్పి నేను చూస్తున్నాను. మీ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తారండి? మీ బలం ఏంటి? నా బలం నా బలం. బా సూపర్. మీకు మీరే ఎలా ధైర్యం చెప్పుకుంటారండి? నాకు స్వామి వివేకానంద కొటేషన్స్ అనేది నా ధైర్యాన్ని పెంచుతుంది. అది చదువుతూ ఉంటారా? బలహీనత అంటే కొద్దిగా ఎప్పుడన్నా ఏదన్నా ఫైనాన్షియల్గా కొద్దిగా ఏమన్నా పేమెంట్ డిలే అయినప్పుడు అలాంటివి కొద్దిగా ఉంటాయి అన్నమాట. కొద్దిగా డిస్టర్బ్ చేసేది. బలహీనంటే అనేది ఉండదు, డిస్టర్బ్ అవుతారు. మళ్ళీ వెంటనే కొటేషన్స్ చదువుకోవటం వేకప్ప. సూపర్. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్ ఏంటి చంద్రకాంత్ గారు? ఒకళ్ళు నా ముందుకు వచ్చి ఎంప్లాయీగా ఉండి ఎంప్లాయర్గా మారి 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను సార్, ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నందుకు కారణం మీరే అని చెప్పి ఒక్కళ్ళని నా ముందుకు వస్తే నా అనుకున్న గోల్ రీచ్ అయినట్టు. చాలా సంతోషం అండి. ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంటుందండి? డైలీ మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఓకే, నార్మల్. నాకు పెద్ద డైట్ అనేది ఏం లేదు, అన్నీ లిమిట్గా తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఎవరన్నా ఉన్నారు, మన హెల్పర్ ఉన్నారు, మనకి ఏదన్నా ఉన్నది అన్నది కాకుండా మన జాగ్రత్తగా మనం ఉండాలి, మన సేఫ్టీ మనం చూసుకోవాలి. నాకేంటంటే ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదండి. ఏ విషయంలో అన్నా సరే, నా ఎంప్లాయీస్ని కానీ, నేను ఎవరన్నా నా ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కానీ, బయట ఎక్కడన్నా సరే ఎవరన్నా పేరు కానీ, ఎప్పుడు నేను ఒకరిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాను. నా ఫస్ట్ నుంచి నా నేచర్ అంతేనా. నేను వెకేషన్ పద్మావతి స్కూల్లో చదివేవాడిని, హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడు కొద్దిగా మంచిగా నా అంతలో నేనే మూవబుల్ ఉండే. తర్వాత ఒక 17 yearsలో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనమాట. అప్పుడు కొద్దిగా ఏంటంటే నా ఒక వర్క్ నేను చేసుకోలేకుండా ఉన్నాను అనమాట. ఓకే, అప్పటి వరకు పర్వాలేదు, మీ పనులు మీరు నా పనులు సెల్ఫ్ మూమెంట్ చేసుకునేవాడిని. అంటే మామూలుగా అందరిలో నర్వస్ కాదు, కానీ నా అప్పుడు బై బర్త్ జెనెటిక్ డిసార్డరే. కానీ ఎన్ని క్రాబిల్ చేసేవాడిని, కింద క్రాబిల్ చేసేవాడిని, నా పని నేను చేసుకునేవాడిని. అట్లా నా స్కూల్ ఏజ్ వరకు నేను సెకండరీ ఎడ్యుకేషన్ వరకు నేను మామూలుగా హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని. ప్రైమరీ మొత్తం మా అమ్మమ్మ దగ్గర ఉండేవాడిని, అమ్మమ్మ వాళ్ళ దగ్గర. తర్వాత సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం వేకేషన్ పద్మావతి స్కూల్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఆ స్కూల్లో నేను హాస్టల్లో ఉండి నా స్కూల్ ఏజ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఇంటర్ కూడా కట్టిన చిన్న యాక్సిడెంట్ ద్వారా నేను ఇలా అవ్వడం జరిగింది. పూర్తిగా అంటే రిహాబిలిటేషన్ లేక, యాక్సిడెంట్ ద్వారానే కాదు, తర్వాత ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత నాకు రిహాబిలిటేషన్ లేక అందలేదు. అది అందకపోవడం కారణం అంటే ఆల్రెడీ మన బోన్ డెలికేట్ కాబట్టి రిహాబిలిటేషన్ చేసడానికి డాక్టర్స్ కూడా కొద్దిగా అంటే మీ బర్త్ మీ బోన్ డెలికేట్ అన్నమాట.
బ్యాటిల్ ఆఫ్ బోన్ డిసీజ్ అన్నమాట. తల్లిదండ్రులకి సహజంగా ఎంతమంది పిల్లలున్నా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఖచ్చితంగా. ఈరోజు మీ సక్సెస్ని చూసి అరే నా బిడ్డ ఇట్లా ఉన్నాడు, ఇంకొంచెం హెల్దీగా ఉన్నట్లయితే, హెల్దీ ఇన్ ద సెన్స్ శరీరానికి, మనసుకి కాదండి, మీ మనసు ఎప్పుడో పూర్తి ఆరోగ్యంగా ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. శరీరం కూడా ఇంకొంచెం కోఆపరేటివ్గా ఉంటే నా బిడ్డ అద్భుతాలు సృష్టిస్తాడు అని మీ మదర్ ఎప్పుడైనా మీతో బాధపడిన సందర్భం? కానీ మా మదర్కి కానీ మా ఫాదర్కి కానీ ఏంటంటే హెల్తీగా ఉంటే చాలు, సక్సెస్ అనేది వాళ్ళు సెకండరీ. వాళ్ళు చూసి వాళ్ళు ఏమో చేయాలి, మాకేమన్నా చేసి పెట్టాలని కాదు. నాకు కూడా వాళ్ళు పెట్టి పోషించే అంతగానే ఉన్నారు. కానీ వాళ్ళు మనకు ఏంటంటే నేను హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎక్కడ ఒక బిజినెస్ పెట్టాలని చెప్పి వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదు, ఎంకరేజ్మెంట్ కూడా లేకుండే. కానీ నువ్వు హెల్తీగా ఉండాలి, ఏది చేసినా అని టేక్ కేర్ ఆఫ్ యూ అని ఒకటే చెప్తానమాట. ఎక్కువ రిస్క్ తీసుకోకు, ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, అలా నువ్వు ఏం చేసినా నాకు ఓకే, కానీ ఈ రెండు చూసుకో అని చెప్తారు. ఎక్కడ వెళ్ళినా ఏమి వెళ్ళినా సరే అదొక్కది. అమ్మా నాన్న బాధపడిన సందర్భం ఉందా? అది వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఉండే మ్యామ్. ఇప్పుడు ఏమైనా నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అట్లా బాధపడతారు, చిన్నగా ఉన్నప్పుడు ఉండే. తర్వాత నార్మల్ ఇప్పుడు నాకు 38 ఇయర్స్, 38 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. ఎక్కువ మాకు నేను అమ్మమ్మ దగ్గర అప్పుడు పెరిగాను, ప్రైమరీ స్కూల్. మా మామయ్య వాళ్ళంటే బాగా అలవాటు నాకు, వాళ్ళ దగ్గరనే పెరిగాను. ఈ అమ్మమ్మ మమ్మీ డాడీ తర్వాత అంతకన్నా తర్వాత మాకు అమ్మమ్మ మామయ్య వాళ్ళ దగ్గర బాగా పెరిగాను అనమాట. రెగ్యులర్ చెకప్స్కి ఏమైనా వెళ్ళాల్సిన అవసరం ఉందండి మీకు? మెడిసిన్ ఏమైనా తీసుకోవటం కానీ అలాంటి అవసరాలు ఉన్నాయా? రెగ్యులర్ చెకప్ అని ఏం లేదు. ఎక్కువ బయట తిరిగి ఈ మన దుమ్ము ధూళికి రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు, ఎక్కువ వింటర్లో. కానీ కొద్దిగా మాయిశ్చరైజింగ్గా, కొద్దిగా మంచిగా హైజీనిక్గా నా సరౌండింగ్స్ అవి ఉంటే పెద్దగా ఏమి ఉండదు అన్నమాట. ఓకే. ఇంతకుముందు నేను అన్నట్లుగా అన్నీ ఉన్న వాళ్ళే ఏది చేయలేక అందరి మీద నిందలేసేసుకుంటున్న సొసైటీ కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అదే మ్యామ్, ఎందుకంటే మన ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం, మన ప్రయత్నం 90% ఉంటే మన సొసైటీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి, ఆ సొసైటీ మీద గవర్నమెంట్ కాబట్టి మనము 10% ఉంటుంది. నువ్వు 10% ని ఎఫర్ట్ పెట్టి 90% నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, నన్ను ఎవరు గుర్తించలేరు అనేది అది తప్పు పద్ధతి. సో ఇవేనండి మన బ్యాగ్స్? ఎస్ మ్యామ్. ఇదేంటి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్? ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్ అంటే ఎట్లా మనకి భూమిలో రీసైక్లింగ్, ఇది ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అనమాట. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన దగ్గరనే విత్ ప్రింట్. కేహా దుర్గా కళ్యాణి గారు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తను స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంది. వాళ్ళు మా దగ్గర చేయించుకుంటారు అనమాట. ఓ సూపర్. ఇలా అంటే ఎవరైతే మార్కెట్లో ఉన్నారో ఇలాంటి వారు కనుక వచ్చారు అంటే మీకు సపోర్ట్గా ఉంటుంది. అదే మ్యామ్. అండ్ మనం వాతావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు వీళ్ళు కూడా ఒక భాగంగా రెనోవా వీళ్ళు కూడా ఒక భాగస్వామి ఒక రకంగా వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కాకుండా మాకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా, సొసైటీ కూడా మనము ఒక కాంట్రిబ్యూట్ అయ్యేటట్టుగా ఉంటుంది. అందుకని ఇలాంటి మనం సపోర్ట్ చేయాల్సిందిగా మేము మీ తరఫున కోరుకుంటాం. డెఫినెట్గా అండి, ఖచ్చితంగా కోరుకోవాలి మనమంతా. అన్ని ఆల్ సైజెస్ ఆఫ్ బ్యాగ్స్, ఆల్ సైజ్, ఎనీ టైప్, మీకు ఏ టైప్ కావాలన్నా మనం చేసేస్తాం. ఈ మెటీరియల్లో మీకు ఎలాంటి బ్యాగ్స్ అన్నా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు మాకు, విత్ ప్రింట్. ఓకే. విత్ వాళ్ళ లోగో, ఎలాంటి లోగో అయినా 4 కలర్స్ ఆఫ్ ప్రింట్తోని మేము చేసి ఇవ్వగలుగుతాము. ప్రెజెంట్ ఎట్లా ఉందండి మార్కెట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంది మీకు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కెహా వాళ్ళు ఉన్నారు, రెనోవా హాస్పిటల్, ఇట్లా అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతవరకు ముందుకు వస్తూ ఉన్నారు? వస్తున్నాం అంటే చాలా మందికి వస్తున్నాయి, కానీ మాకు చాలా చిన్న చిన్న వెండర్సే ఉన్నారు. కానీ పెద్ద పెద్ద వెండర్స్కి అయితే మాకు పెద్దగా ఇప్పటికి లేరన్నమాట. కానీ ఇప్పుడు మేము చేయదలుచుకున్నాము, ఇట్లా ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మేము కొద్దిగా ఎక్స్పాండ్ అవ్వగలుగుతున్నాము. కాబట్టి ఇంకా మాకు మీ తరఫున ఇంకొన్న మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఆర్డర్స్ ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట. డెఫినెట్గా. అంటే బల్క్లో కూడా మీరు ఆర్డర్స్ చేసి చేస్తాం. బల్క్ ఎంత అని ఇవ్వండి, మీకు రెగ్యులర్గా ఉన్నారు వాళ్ళ బేసెస్ కూడా మేము హోల్సేల్గా కూడా మేము మార్కెట్ రేట్ కన్నా మా మెటీరియల్ బయట మెటీరియల్ కంపేర్ చేసి మీరు చూడండి, మా చాలా రీజనబుల్ ఉంటాం మా రేట్స్. ఓకే. ఎందుకంటే మేము ఒక ఎన్జిఓ పరంగా మేము రన్ చేస్తున్నాం కాబట్టి మా దగ్గర చాలా రీజనబుల్ రేట్తోని మాది ఉంటుంది అన్నమాట. ఇలాంటి బ్యాగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మనకి ఇప్పుడు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. మనకి కింద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి, మేము మీకు ఎలాంటి కాల్స్, ఎలాంటి మెటీరియల్, మీరు మా ఫ్యాక్టరీ కూడా
విజిట్ చేయొచ్చు. డెఫినెట్గా ఎనీ టైమ్ ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా వచ్చి విజిట్ చేసి మాకు ఆర్డర్ ఇవ్వచ్చు. బ్యాగ్స్ కాకుండా ఇంకా ఏ వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి మీరు? ఇప్పుడు మేము అయితే ప్రెజెంట్గా అయితే బ్యాగ్స్ చేస్తున్నాము. ఇంకో పేపర్ పెన్సిల్స్, పేపర్ పెన్సిల్, పేపర్ పెన్సిల్స్, పేపర్ పెన్స్ ఇవి మేము చేస్తున్నాం అనమాట. వీటి ఉద్దేశం అండి? అది కూడా ఈకో ఫ్రెండ్లీ మ్యామ్. ఇప్పుడు మేము పెన్స్ మేము ఇప్పుడు రాసేసి పడేస్తాం అనుకోండి, దాంట్లో సీడ్స్ పెట్టిస్తున్నాం. ఆ సీడ్స్ మా మొక్కగా వెళ్తాయి అనమాట. ఓకే. అది చెట్లు ఏది చేసినా కూడా మనం వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడాలని కాపాడాలని చెప్పి. ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పానంటే కొంతమంది సెలబ్రిటీస్ నాతో కలిసి మొక్కలు నాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక 1 lakh ఆఫ్ మొక్కలు నాటాలి ఈ యొక్క మాన్సూన్ సెక్షన్లో. ద సేమ్ టైం వాళ్ళని చూసి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరూ చేయగలుగుతారని చెప్పి నా ఒక చిన్న ఆశ. దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి నా ఒక కోరిక అండి. అయితే చాలా నాకైతే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ చూస్తుంటే రేపు ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్ మనం ఏమి ఇస్తున్నాము అని చెప్పి నాకు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు ఇప్పుడు మనం చేస్తున్న తప్పిదాల వల్ల? ఇప్పుడు చూడండి, వాటర్ కేసీటీ చాలా వచ్చేస్తుంది మ్యామ్. ఇప్పుడు రేపు పొద్దుగాల మనము ఏంటంటే ఒక పెద్ద చెట్లు ఒక నెలలో ఒక మనిషి చెట్లు ఎంతైతే ఆక్సిజన్ ఇస్తారో అంత మనిషికి అంత ఆక్సిజన్ అవసరం అనమాట. పెద్ద చెట్లు ఎంతైతే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తారో ఒక మనిషి అంత ఆక్సిజన్ పీలుస్తున్నారు. ఓకే. కాబట్టి రేపు మనము రేపు చెట్లను నరుకుతా పోతుంటే ఎక్కడికి పోతున్నాం మనము? పిల్లలకి ఏమి ఇవ్వదండి, రేపు జనరేషన్ మీరు ఏమి ఇవ్వకండి. మంచి వాతావరణం పెరిగే వాతావరణం ఇస్తే చాలు. ఎన్ని ఇచ్చేం పైన ఎన్ని ఆస్తి ఉంది, ఏం చేసినా ఏమున్నా చెప్పండి. మంచి వాతావరణంలో ఏంటి, మంచి ఎన్విరాన్మెంట్లో ఏంటి, ఏం లేనిది ఎందుకు? మంచిగా వంట మొత్తం పొల్యూట్ అయిపోతుంది. మనము వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, మనం తినే తిండి కూడా పొల్యూట్ అయిపోతుంది మొత్తం. అవన్నీ చేయాలి అని చెప్పి నేను మామూలుగా నేను పెట్టుకున్నదైతే ప్లాస్టిక్ రహిత సమాజం నెలకొల్పాలి, మనం చెట్లు నాటాలని చెప్పి మేము పెట్టుకున్న మెయిన్ అయితే దీనికి సెలబ్రిటీస్ ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నారు. వారితో కలిసి పని చేస్తే మరింతగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్గా చెట్లు నాకేం లేదని చెట్లు నాటాలి మనము. చెట్లు వాళ్ళ ద్వారా చెప్పించి మనం చేయాలని చెప్పి నేను ఈ యొక్క బిజినెస్ పరంగా కాదు, నాది ఎక్కడెక్కడ ఏ బిజినెస్లో అన్నా సరే ఎక్కడెక్కడ నా ఒక స్కేర్సిటీ అవసరం ఉందన్నది అక్కడిక్కడ వెళ్ళి నేను ప్రజెంటేషన్ ఇస్తున్నాను అన్నమాట. నేను ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కలిసి నేను బాగా చెప్తున్నాను అన్నమాట. టొబాకో డ్రగ్స్కి అడిక్ట్ కావద్దు, ఇవని చెప్పి మన ముఖ్యమంత్రి పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. చాలా సంతోషం అండి. అయితే రాగానే మీరు ఒక మాట అన్నారు, నా వీడియోస్ అన్నీ చూస్తానని. ముఖ్యంగా నేను చేసే అందమైన ప్రయాణం అదే కదండి, అడ్వకేట్ పూజారి నాగేశ్వరి గారితో చేసేది. అంటే చాలా బాగుంటుంది మ్యామ్. అది థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఉన్న వాళ్ళ డిప్రెషన్స్ నుంచి బయటకు రావడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడము, ఎలా సొల్యూషన్ తీసుకురావాలి, కౌన్సిలింగ్ ఇవ్వడము, అది చాలా మీకు అంత టైం దొరుకుతుందా? యూట్యూబ్ చూసేంత టైం దొరుకుతుందా? మమ్మల్ని చూసేంత టైము అంటే ఎప్పుడన్నా ఇట్లనే మాకు ఒక్కొక్కసారి వస్తుంటుంది. కానీ ఇక్కడ మంచిగా ఉన్న స్టోరీస్లో ఉంటే అది చూస్తున్నాయి. మెయిన్గా ఇన్స్పిరేషన్గా ఎక్కువ ఉండేవి నేను ఇష్టపడుతుంటాను అన్నమాట. ఎందుకంటే నేను మామూలుగా అయితే మంచి మోటివేషన్ సాంగ్స్, ఇన్స్పిరేషన్ సాంగ్స్ అనేది కూడా చాలా సాంగ్స్ అయితే బాగా వింటాను నేను. ఓకే. సాంగ్స్ అయితే చాలా బాగా. మోటివేషనల్ సాంగ్స్ అయినా మూవీ సాంగ్స్ కూడా వింటారా? మూవీ సాంగ్స్ మోటివేషన్. మూవీలో నాకు మెయిన్గా ఇష్టమైన మూవీ మహర్షి. మహర్షి నాకు చాలా ఇన్స్పిరేషన్ మూవీ. అలాంటివి ఇన్స్పిరేషన్ మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. ఆ సాంగ్స్ వింటూ ఉంటారు? సాంగ్స్ వింటున్నా. చంద్రబోస్ సాంగ్స్, శ్రీవేణ సీతారామ శాస్త్రి, వేటూరి గారివి. సినిమాలు ఏమన్నా చూస్తారా? అంత టైం దొరుకుతుందా? సినిమాలు ఈ మధ్యలో తక్కువ చేశాను, ఒకప్పుడు బాగా చూసినేవాడిని. ఓకే. ఎవరు ఎక్కువ చూసేవారు? నేను చూసాను అంటే ఏదైనా మంచిగా ఉంటే ఇట్లా వాళ్ళ ఇన్స్పైరింగ్గా ఉంటే ఇన్స్పైరింగ్గా ఉన్న మూవీస్, బిజినెస్ ఓరియంటెడ్గా అలాంటి మూవీస్ అనేది వెళ్ళాలి. ఎందుకంటే మన లైఫ్ని ఇన్స్పైర్ చేసే మూవీస్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. కొద్ది సెంటిమెంట్ మూవీస్ అవి చాలా ఇంట్రెస్ట్. ఈ జెన్జీ జనరేషన్కి మీరు ఏం చెప్తారు? జెన్జీ జనరేషన్ ఇవాళ రేపు ఎట్లా మేము ఎవరైనా అమ్మాయిలు అబ్బాయి కానీ చాలా ఇన్స్టెంట్గా ఆలోచిస్తున్నారు. ఏదైనా ఇన్స్టెంట్గా అయిపోవాలని చూస్తున్నారు. అది కాదు, ఇన్స్టెంట్గా మనం ఏది కానీ ఇన్స్టెంట్గా ఆలోచించదు, అది ఇన్స్టెంట్గానే వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైనా ఇన్స్టెంట్గా రావాలి అని అనుకోకూడదు. మనం ఏదైనా ప్రాక్టికల్గా వెళ్ళాలి, మంచిగా ఉండాలని చెప్పి నేను చూస్తున్నాను. మళ్ళీ జన్మ ఉంటే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటున్నాను, మాకు ఏం లేదంటే మంచిగానే ఉండాలి, మంచి లైఫ్ రావాలి అని కోరుకుంటాను. అంతేగాని అప్పుడు కూడా ఒక 10 మందికి ఉపయోగపడేటట్టుగానే మన లైఫ్ క్రియేట్ చేయాలి దేవుడు అని చెప్పేది నేను కోరుకుంటున్నాను.
చాలా చాలా సంతోషం అండి మీతో మాట్లాడటం. ఎన్ని ఇన్స్పైరింగ్ విషయాలను చెప్పారంటే ఇట్లా కూడా ఆలోచించాలి, ఇట్లానే ఆలోచించాలి. దానికి మీరు నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్. అదే మేడం, ఈ జెన్జీ కూడా మనం చెప్పేది అంటే కన్నీళ్లు కారిస్తే కాదు, చెమటల్ని చిందిస్తేనే విజయం మీద అవుతుంది. సూపర్. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమటలు చిందిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా డ్రీమ్, బిలీవ్, సేవ్, అచీవ్. డ్రీమ్, బిలీవ్, సేవ్, అచీవ్. మంచి కలగనండి, దాన్ని నమ్మండి, కష్టపడండి, సాధించండి. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది వర్డ్స్ అండి. ఎలా ఉన్నారంటే యూత్ అని కాదండి, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ కేవలం మొబైల్ ఫోన్లకే అంకితమైపోయి ఎంత వ్యాలిడ్ టైం వేస్ట్ అయిపోతూ ఉందంటే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ గురించి కానీ ఈ రోజు గురించి కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేరు కదా. లేదు మ్యామ్, అసలుకి ఎట్లా ఉందంటే ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోతుంది. దానికి ఏది మంచి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే దానంతగా మీరు ఎంతో ఫోన్ ద్వారా కూడా ఎంతో సంపాదించుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు. కాబట్టి మిస్యూజ్ చాలా ఎక్కువ అవుతుంది. యూసేజ్ కన్నా మిస్యూజ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అది కాదు, అట్లా చేయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. యూత్కి కానీ ఎవరన్నా సరే ఇంకా అదే ఫోన్లు వచ్చినాకండి ఎంప్లాయ్మెంట్ కేసు చాలా వెళ్ళిపోతుంది. ఇంకా గవర్నమెంట్ కూడా ఈ ఫ్రీ స్కీమ్స్ కాకుండా మంచి హెల్త్కి, ఎడ్యుకేషన్కి అది ఖర్చు పెడితే బాగుంటుంది. అంతేకాదు మా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి, ఫుడ్ ఫ్రీ అని చెప్పి ఇది పెట్టడం కాదు. ఇప్పుడు మనం స్కూల్లో ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు, దట్స్ ఓకే, నైస్, ఓకే. మనం ఏంటంటే ఇప్పుడు ఏంటి రేషన్ ఇస్తున్నారు, అది ఎందుకు, అది వేస్ట్. నా ఒపీనియన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సొసైటీలో ఇస్తున్నారు, ఓకే. స్కూళ్ళల్లో ఫ్రీ మీల్స్ పెడుతున్నారు, మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, కొత్తగా పెట్టారు, అది ఓకే. కానీ ఈ రేషన్ కానీ ఈ బస్సు ఫ్రీ కానీ ఇవన్నీ అయితే నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది కరెక్ట్ కాదేమో. చాలా మంది అదేదో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద పెడితే ఇంకా ఇంకేంటంటే ఇదేంటి న్యాయం మీద, ఓకే, దాని మీద పెడితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు ఏదైతే ప్లాంటేషన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారో దానికి సెలబ్రిటీస్ అండాదండా ఉంటే మరింత ప్రజల్లోకి వెళ్ళటానికి, ఇక్కడ ఏదో షోప్ కోసం కాదు, సెలబ్రిటీలని మాట్లాడేది చంద్రకాంత్ గారు, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకా 10 చోట్లగా 10 మొక్కలు పెట్టడానికి ఒక అవకాశం ఉంటుందని. తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్పైర్ అయితే చంద్రకాంత్ గారితో కలిసి మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. మొక్కలు నాటే కార్యక్రమంలో మా వంతుగా iDream మీడియా నుంచి ఎప్పటికీ పూర్తి సపోర్ట్ అందించడానికి మేము కూడా రెడీగా ఉన్నామండి. ఆ ప్రాజెక్ట్ మీరు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు మీతో పాటు మేము కూడా అడుగులు వేస్తాం. ఆల్రెడీ నేను చేస్తున్నాను, ఎక్కడ వీలైతే అక్కడ ఓన్గా నేను ఆల్రెడీ చేస్తున్నాను. అందుకని చెప్పి మనం ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఎక్కడ లేదు కాబట్టి ఆల్రెడీ మీ యొక్క అడిగాను, ఇక్కడ ఏమైనా ఉన్నదా మొక్కలు తెచ్చి నాతో వచ్చా అంటే ఈ మొత్తం అపార్ట్మెంటే కాబట్టి నాకు ఇక్కడ కొద్ది ప్రాబ్లం ఉంది. కాబట్టి నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా నేను మొక్కలు నాటే కార్యక్రమం చేస్తాను. ఎవరిని కలిసిందా నేను గిఫ్ట్ కూడా మొక్కలు దగ్గర ఇస్తున్నాను అనమాట. ఓకే, మరి నా కోసం తెచ్చారా మొక్కని? తెచ్చాను మేము, కింద ఉన్నది. డెఫినెట్గా అండి. ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాము. తప్పకుండా మా iDream మీడియా తరపున మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ చంద్రకాంత్ గారు. థ్యాంక్స్ ఎలాట్. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని, మంచి మంచి ప్రాజెక్టులు ప్రపంచానికి సంబంధించి, మన వాతావరణానికి సంబంధించి ముఖ్యంగా మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.